ఆమెకు సమాధానం చెప్పలేడు. కానీ రాష్ట్రంతో మహిళలకు అన్యాయం జరిగిపోతా ఉందని ఈయన గొంతెత్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. సార్ ఎంపీ న్యూడ్ వీడియోలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ న్యూడ్ వీడియోలు వదిలినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 4 గోళ్ల మధ్యలో ప్యాలెస్ లో పనుకో ఉన్నాడా? ఆ రోజు నూడు వీడియోలు వదిలినప్పుడు ఆ ఎంపీ పైన ఏం చర్యలు తీసుకున్నాడు? అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్సీలు మర్డర్లు చేస్తా ఉంటే ఆ ఎమ్మెల్సీని ఏ విధంగా కాపాడడం జరిగింది? అతను ఏ విధంగా ఎమ్మెల్సీ సభకు పంపించాడు? మరి ఆ రోజు కనపడలేదా అక్రమాలు? అదే విధంగా నూడు వీడియోలు, అదే విధంగా మంత్రులు గంట అరగంట అని మాట్లాడుతా ఉంటే మహిళలతో, ఆ రోజు మహిళలపైన జరుగుతున్న ఈ శాడిజం జరగలేదు, తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి? అదే విధంగా సొంత చెల్లెల పైన వరా రవీంద్రారెడ్డి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, అసభ్యకరమైన ఇది చేస్తుంటే దాన్ని సమర్థించాడే గాని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని ఏమన్నా సపోర్ట్ చేయడం జరిగిందా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. ఈ రోజు యూట్యూబ్ లో కొట్టి చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు జరిగినాయో, అవినీతి జరిగిందో, అదే విధంగా మహిళపైన అత్యాచారాలు, మహిళపైన దాడులు జరిగిందో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలు రాసి తీసుకొని పోయి గవర్నర్ కి, రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ కొట్టి చూడమని చెప్పండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పరిపాలన 5 సంవత్సరాల్లో ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు చేశారు ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే విధంగా ఎమ్మెల్సీలు హత్యలు చేశారు, అత్యాచారాలు చేశారు, సాధారణ మహిళలపైన దాడులు చేశారు, అక్రమంగా ఆస్తులు కాజేశారు. ఇవి అన్ని పుస్తకాలుగా రాసి ఏదైతే గవర్నర్ కి, రాష్ట్రపతికి ఇచ్చారు. యూట్యూబ్ లో కొడితే తెలుస్తాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గతం ప్రజలు మర్చిపోయినారు అనుకుంటే కరెక్ట్ గా వేణుగోపాల్ గారు మీరన్నదే నిజం అనుకుంటే అందుకే కదా ప్రజలు మరి మిమ్మల్ని సింహాసనం ఎక్కిచ్చారు. మీరేం చేస్తున్నారు? సొంత చెల్లెలికి అన్యాయం చేసేసి ఈ రోజు లోకేష్ గారిని మార్పింగ్ చేశారు. మందు ఆగేది, మహిళలతో ఉండేది మార్పింగ్ చేసిన వీడియోలను ఆల్రెడీ ఎగ్జామ్లో తేలినాయి. దాన్ని నిన్న ఒంగోలు సభలో మాట్లాడడం ఆశ్చర్యంగా లేదు? జనాలకి అంత నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? అది మార్పింగ్ వీడియోలా, లేకపోతే లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి పెంపకం అనేది? ఈ రోజు లోకేష్ గారు రాష్ట్ర ప్రజలపైన, మహిళలపైన ఎంత గౌరవం, తన తల్లిని ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడినాడు. పదే ఏ మహిళకి ఈ విధంగా అన్యాయం జరగకూడదు, మహిళల్ని ఎవరు కించపరిచి మాట్లాడకూడదు, మహిళల్ని ఎవరు సోషల్ మీడియాలో పెట్టకూడదు, అన్పార్లమెంట్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్ష వేస్తాను, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి పదే లోకేష్ గారు చెప్తుంటే నిన్న ఒంగోలులో మార్పింగ్ వీడియోల గురించి మాట్లాడతారు. అదే విధంగా డ్రగ్స్ మాట్లాడతారు. ఎంపీ డ్రగ్స్ అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా గంజాయి, డ్రగ్స్, మారక ద్రవ్యాలు, ఒకటి వేణుగోపాల్ గారు, ఒకటి ఇప్పుడు పుట్టా మహేష్ చేసిన దానికి టీడీపీ పార్టీ కూడా మరి పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంచినట్టుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మొన్న మీ జనసేన పార్టీలో అరవశ్రేఖర్ గారు ఒక ఎమ్మెల్సీ పైన కానీ, ఒక ఎంపీ పైన కానీ, ఒక మంత్రుల పైన యాక్షన్ తీసుకున్నాడా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎక్కడైనా సరే ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరికైనా న్యాయం చేసే పరిస్థితిలో ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నారే కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, మోడీ గారైనా ఎక్కడైనా సరే వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎక్కడైనా తప్పుడు ఈ సంకేతాలు పంపిస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుతున్నారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక్కటి చెప్పండి, ఉదాహరణకి ఒకటి చెప్పండి చూద్దాము. ఊరికే మాట్లాడడం కాదు సార్. ఈ రోజు సొంత చెల్లెలు చెప్తుంది, మా నాయన చనిపోయిన వాడిని ఎవరైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తిరిగింది, అదేదో మార్ఫింగ్ అన్నారు. బాలకృష్ణ గారు గతంలో బంధువులే ఉన్నారు అని చెప్తాంది. కాదు సార్, న్యాయం చేయలేకపోయాడు. బాలకృష్ణ గారు గతంలో ఆడపిల్లలు కనబెడితే ముద్దైనా పెట్టాలి, ఇంకోటైనా చేయాలి, మనం ఉచ్చరించకూడదు అని మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఇలా మాట్లాడారని గుర్తు చేశారు. దీన్ని గుర్తు చేయడం గల కారణం ఏంటంటారు? ఇంకొకటి, అసలు ఆ చంద్రబాబు గారు అలా ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉండాలి? బాలకృష్ణ గారు అలా ఎందుకు మాట్లాడాలంటే బాలకృష్ణ సినిమా ప్రోగ్రామ్ లో ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు, ఎవరైతే వాళ్ళ అభిమానులు విధంగా మాట్లాడడం జరిగింది. అది అందరూ తప్పని ఖండించారా లేదా?
అది ఎప్పుడు జరిగింది? ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలకు ముందు జరిగిన విషయాన్ని. ఆ తర్వాత బాలకృష్ణ గెలవలేదా నియోజకవర్గంలో? బాలకృష్ణ ఓడిపోయాడా? గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని నిన్న ఒప్పంద సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇట్టన్నాడు, లోకేష్ అట్ట చేశాడు, బాలకృష్ణ ఇట్ట చేశాడంటే అవన్నీ జరిగిన తర్వాత గెలిచారా లేదా? ప్రజల్లో వాళ్ళకి ఆనందం ఉందా లేదా? అవన్నీ మార్పింగ్, అవన్నీ ఏదైతే అభిమానులు ఉత్సాహపరుస్తూ మాట్లాడి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు 165 సీట్లు ఇవ్వడం జరిగింది సరే, ప్రభుత్వానికి. చంద్రబాబు గారిని కాదు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి టీడీపీని టార్గెట్ అయితే చేశారు. ఇప్పుడు పుట్ట మహేష్ దొరికాడు కాబట్టి ఎందుకు మీ అరవ శ్రీధర్ గురించి పెద్దగా మాట్లాడలేదు, జనసేనాని గురించి ఈ మధ్య పెద్దగా ఆయన పట్టించుకోవట్లేదు, కారణం ఏంటంటారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని టీవీ ఛానల్లో చెప్పాడు ఇంటర్వ్యూలో, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు కోరడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ జగన్ గారిని నమ్మలేదు, చంద్రబాబు నాయుడు నమ్మాడే కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు కాబట్టి ఆయన్ని వ్యతిరేకించాడు. ప్రశాంత్ కిషోర్ కొన్ని ఇంటర్వ్యూ టీవీ ఛానల్లో చెప్పారు. ఆయన పొత్తు కోసం ఈయన అల్లాడాడు. కానీ ఈ రోజు ఆయన బలం తెలిసింది. నువ్వు సర్పంచ్ గా గెలవగలుగుతావా, నువ్వు ఎమ్మెల్యే గెలుగుతావా, నువ్వు ఎంపీగా గెలవుతావా అంటే ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అతి ముఖ్య పాత్ర వహిస్తూ ఈ రోజు అధికారం రాష్ట్రంలో కేంద్రానికి ఈ రోజు మోడీ అధికారంలో రావడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ జోలికి పోతే పుట్టదని జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మైపోయారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ జోలికి పోవడం అంటే ఈ రోజు కరెంటు షాక్ కొట్టినట్టే. ఈ రోజు గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కరెంటు రోడ్డు ఈ రోజు నడిచి తిరుగుతూ ఎక్కడ తిరగలేని అడవుల్లో కూడా కరెంటు తెప్పిస్తున్నాడంటే అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని మార్పింగ్ వీడియోల గురించి, ఏదో సినిమా ప్రోగ్రామ్ లో మాట్లాడిన బాలకృష్ణ మాటల గురించి, ఏదో స్టూడియోలో మాట్లాడిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. సొంత చెల్లికి న్యాయం చేయి, ఆ తర్వాత రాష్ట్రంలో మహిళలకు వచ్చి న్యాయం చేస్తావు. అది సొంత చెల్లికి న్యాయం చేయలేవు, సొంత బంధువులకు న్యాయం చేయలేవు. ఈ రోజు రాష్ట్ర మహిళ గురించి మాత్రం ఉదాహరణేసుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, బాలకృష్ణ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, కరెక్ట్ కాదు. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి దానికి కౌంటర్గా కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నారు. గురువింద గింద సామెత టైపులో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి, గతంలో ఎన్నో ఇలాంటివి జరిగినాయి, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు, ఎప్పుడో పాతవి చేసుకుని ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా ఉండదు, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వానికి తెలుసు అంటున్నారు కూటమి నాయకులు. ఏమంటారు మీరు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానలిస్టులకి నమస్తే సార్. గతంలో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఏం చెందారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రఖ్యాత, ఉన్నటువంటి ప్రతిష్ట మనందరికి తెలిసింది. అటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి మరి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు. బిఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడిగా ఈ రోజున మరి పేరుగాంచాడని మనం చెప్పుకోండి. ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి రహస్య రాసలీలలు వీడియోలు బయటకు వచ్చినాయి. ఎవరైతే ఆ స్త్రీ మరి పేజీలు లేఖలు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాశారు, అవన్నీ కూడా మనందరికీ బహిర్గతమైనవి. మేమేమంటామంటే, బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసి, పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నిన్న ఏదైతే ఆలయ శుద్ధి చేయడానికి నిన్న ఆయన చాలా మందితో ఆలయ శుద్ధి అనేది చేశారు. అసలు ఆయనకు ఆలయ శుద్ధి చేసే అర్హత ఉందా? శ్రీవారు గుడి మెట్లు ఎక్కే అర్హత ఉందా? ఎంతో అంటే ఒక్కసారి వెంకటేశ్వర